న్యూటన్స్ థర్డ్ లా సినిమా చూశాను. రిమైజ్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. దీనికి హ్యూమన్ టచ్, కర్మ అనే ఫిలాసఫీని కూడా యాడ్ చేసి చెప్పాలనుకున్న ఐడియా అయితే బాగుంది. స్క్రీన్ ప్లేనే చాలా అంటే చాలా డ్రాగ్ ఫీలింగ్ అయితే కలిగింది. ఇనీషియల్ గా బ్యాక్ టు బ్యాక్ చనిపోవడము, తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా హీరో రావడము, ఇన్వెస్టిగేట్ చేయడము, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సస్పీషియస్ గా అనిపించడము, ఇదంతా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అక్కడ నుంచి స్టోరీ ముందు కంటే కదలదు. అక్కడక్కడే తిరుగుతూ ఉంటది. వీళ్ళేదో ఇంటర్వల్ బ్లాక్ రాసుకొని మధ్యలో గ్యాప్ ను ఫిల్అప్ చేయడానికి సీన్లన్నీ రాసినట్టుంది తప్ప ఆర్గానిక్ గా స్టోరీ ప్రోగ్రెషన్ అయితే అస్సలు ఉండదు. కొన్ని సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఉందంటే అది కూడా ఆ ఫ్రెండ్స్ మధ్యన కాన్వర్జేషన్ కావచ్చు, ఆ సీక్వెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా లెంతీగా చాలా డ్రాగ్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఫైనల్ గా క్లైమాక్స్ ఓకే అనిపించింది. పాజిటివ్స్ కాన్సెప్ట్, ఓపెనింగ్, ఎండింగ్. సుమంత్ సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా చాలా సెటిల్డ్ గా పర్ఫార్మెన్స్ అయితే చేసినాడు. ఆ వినయ్ అనే క్యారెక్టర్ వేసిన కుర్రాడు ఇతనైతే చాలా అంటే చాలా బాగా చేసినాడు. నెక్స్ట్ ముఖ్యంగా వీళ్ళ మదర్ క్యారెక్టర్ చాలా న్యాచురల్ గా చేసింది. ఆ సస్పీషియస్ గా ఉన్నప్పుడు కావచ్చు, ఎమోషనల్ గా ఉన్నప్పుడు కావచ్చు, ఈ వేరియేషన్స్ అన్ని చాలా బాగా చూపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. బీజిఎం కూడా డీసెంట్ గానే అనిపించింది. నెగటివ్స్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ జయది బాబు, అవసరాల శ్రీనివాస్, ఇంకో అమ్మాయింది. వీళ్ళలో ఏ క్యారెక్టర్ కూడా ఆ డెప్త్ ఉండదు క్యారెక్టర్ లో. అసలు ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ మోటివ్ ఏంటి, అసలు ఎందుకుంది, దీని వల్ల ఇంపాక్ట్ ఏంటి, దీని యాక్ట్ ఏంటి, ఏం ఉండదు. ఏదో ఉందంటే ఉంది, ఏదో మనకు ఆ స్క్రీన్ ప్లే లో బ్యాక్ అండ్ ఫోర్త్ కోసం యూజ్ చేసినట్టుంది తప్ప క్యారెక్టర్ కి అయితే పర్పస్ లేదు. ఇందులో వినయ్ అనే ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది. ఈ అమ్మాయి ఏంటి, న్యూటన్స్ థర్డ్ లా అనే బుక్ రాస్తుంది. అసలు ఈ బుక్ రాయడానికి ఈ అమ్మాయి మోటివేషన్ ఏంటి? అమ్మాయికి బుక్స్ అంటే ప్యాషనా, లేకపోతే రైటింగ్ అంటే ప్యాషనా, లేకపోతే ఆ క్రైమ్ ను బయట పెట్టాలనుకుందా, లేకపోతే విలన్స్ ను పట్టియాలనుకుందా, ఏంటి ఈమె మోటివేషన్? సరే, ఇది కూడా పక్కన పెడదాము. నెక్స్ట్ ఈ క్యారెక్టర్ కు ఇది రియల్ స్టోరీ అనే క్యారెక్టర్ చెప్తుంది. ఆ సోర్సెస్ ఎవరు ఉంటారు అంటే వీళ్ళ పేరెంట్స్ ఉంటారు. ఆ పేరెంట్స్ కూడా స్టోరీలో కొంతవరకే తెలుసు తప్ప కంప్లీట్ గా తెలియదు. పేరెంట్స్ కి తెలియంది కూడా అమ్మాయికి తెలుసు. ఎలా తెలిసింది? కొన్ని పోలీస్ ఆఫీసర్ ఏమన్నా చెప్పినాడు అంటే ఆయన చెప్పడం వల్ల ఆయనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, చెప్పడానికి ఆయనకున్న మోటివ్ ఏంటి? సో అలాంటిది ఏం ఉండదు. అందుకే ఈ క్యారెక్టర్ కూడా నాకు చాలా ఫోర్స్డ్ గానే అనిపించింది. ఇనీషియల్ గా ఒక యాక్సిడెంట్ జరిగి ఒక అమ్మాయి చనిపోతుంది. సో ఈ కేసును పోలీసు వాళ్ళు మినిమం అంటే మినిమం కూడా ఇన్వెస్టిగేట్ చేయరు. ఎందుకు? ఒక హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ జరిగితే ఎందుకు మినిమం ఇన్వెస్టిగేషన్ కూడా చేయరు? నాకైతే అర్థం కాలేదు కూడా. లాస్ట్ లో జగపతి బాబు ఈ కర్మ సిద్ధాంతం దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సుమంత్ క్యారెక్టర్ గురించి ఒకటి రివీల్ చేస్తాడు. ఇది కూడా నాకు కన్విన్స్డ్ అనిపించింది. ఏదో ఇది స్పాట్ లో ఆ సిచ్యువేషన్ కు రాసుకున్నట్టుంది తప్ప ఆర్గానిక్ అయితే ఇది కూడా లేదు. ఓవరాల్ గా న్యూటన్స్ థర్డ్ లా కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. స్క్రీన్ ప్లే డ్రాయింగ్ గా ఉంది. నాకైతే జస్ట్ ఓకే అనిపించింది.